హాయ్ అండి అందరికీ. సో, ఈ 2024 ఎండ్ వచ్చేసింది. సో, 2025 బిగినింగ్ వైబ్స్ అయితే వచ్చేసాయి. సో, 2024లో ఆహ్, చాలా మూవీస్ వచ్చాయండి 2024లో. సో, బెస్ట్ మూవీస్ కొన్నైతే ఉన్నాయి. సో, నాకు నచ్చినటువంటి మూవీనైతే బెస్ట్ మూవీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం. అట్ ద సేమ్ టైమ్ మీకు కూడా ఈ మూవీస్ ఆల్‌మోస్ట్ నచ్చి ఉంటాయి. బట్ వాట్ ఎవర్ ఇట్. సో, ఆ బెస్ట్ మూవీస్ నాకు నచ్చినటువంటి మూవీస్‌ని నేను వాటి నేమ్స్ అయితే ఒక 6 ఉన్నాయి. వాటి నేమ్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. సో, ఆ స్టోరీ ఎలా ఉంది? ఆ హీరో ఎలా చేశాడు? సో, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. నాకు నచ్చినటువంటి మూవీలో ఫస్ట్ మూవీ మలయాళం పిక్చర్ 'మంజుమల్ బాయ్స్'. సో, ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది 'మంజుమల్ బాయ్స్'. ఆ ఫ్రెండ్‌షిప్ బాండింగ్. సో, ఎలా మూవ్ అవ్వడం ఒక ట్రిప్‌కి ప్లాన్ యేసుకుంటే మనలాగా కాకుండా, ఫెట్ ఔట్ కాకుండా అది ఫెయిల్ కాకుండా సో, వాళ్ళు ట్రిప్‌కి వెళ్ళడం, ఆ గునా కేవ్స్‌కి వెళ్ళడం. సో, అక్కడ జరిగినటువంటి ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసుకుంటున్నటువంటి సమయంలో ఫ్రెండ్ లోయలో పడిపోతే ఏ విధంగా ఉంటుంది? సో, ఆ ఫ్రెండ్‌ని ఎవరు సేవ్ చేస్తారు? సో, ఫ్రెండ్సే సేవ్ చేస్తారా? లేదంటే అక్కడున్నటువంటి రెస్క్యూ టీమ్, ఆ రెస్క్యూ టీమ్‌ని ఏమైనా సేవ్ చేస్తారా? సో, వాళ్ళెందుకు చేయలేకపోయారు? ఫ్రెండే ఎందుకు రిస్క్ తీసుకొని తన ఫ్రెండ్‌ని సేవ్ చేశారు. సో, ఈ స్టోరీ మొత్తం ఉంటుంది. చాలా బాగా ఉంటుందండి. సో, ట్రిప్‌కి ప్లాన్ చేసుకోవడం, సేమ్ టైమ్ వాళ్ళందరూ వెళ్ళడం. సో, ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది ఈ మూవీ అయితే 'మంజుమల్ బాయ్స్'. ద బెస్ట్ మలయాళం ఫిల్మ్స్‌లో ఉన్నట్టు ద బెస్ట్ వన్ ఆఫ్ ద మూవీ అయితే ఇది 'మంజుమల్ బాయ్స్'. నాకు తెలిసి మీకు కూడా చాలా బాగా నచ్చింది. బట్ ఈ 'మంజుమల్ బాయ్స్‌లో' బాగా నచ్చినటువంటి డైలాగ్ ఏంటంటే, "అరేయ్! ఇంత వయసొచ్చింది కదా! నువ్వు గూడా పెళ్లి చేసుకోవచ్చు కదా!" అని చెప్పేసి హీరో ఫ్రెండ్‌ని హీరో వాళ్ళ మదరు ఈ డైలాగ్ చెప్పడం జరిగింది. చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. సో, 'మంజుమల్ బాయ్స్' ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటే ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అయితే చాలా బాగుంటుందండి. సో, ఫ్రెండ్స్ ఎలా ఉండాలి? ఎలా మూవ్ అవ్వాలి? వాటెవర్ ఇట్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది ఈ 'మంజుమల్ బాయ్స్'. ఒకసారి మీరు కూడా చూడండి. ఇది ఒరిజినల్ స్టోరీ అండి. 2006లో జరిగినటువంటిది 'మంజుమల్ బాయ్స్' మలయాళంలో జరిగిన ఒరిజినల్ స్టోరీని ఈ విధంగా తీయడం జరిగింది. బట్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది ఈ 'మంజుమల్ బాయ్స్'. అట్ ద సేమ్ టైమ్ 'గుణ' మూవీలోని సాంగ్ అయితే దీంట్లో పెట్టడం జరిగింది. లోయలోంచి పైకొచ్చేటప్పుడు సో, అందులో ఇది మనుషులు ఎదగడానికి మామూలు ప్రేమ కాదు అని చెప్పేసి ఆ సాంగ్ వచ్చేసింది. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ఆ ఫ్రెండ్‌షిప్ గురించి అయితే మీరు కూడా ఒకసారి చూడకపోతే చూసేయండి. ద బెస్ట్ మూవీ మలయాళం మూవీ. ద సెకండ్ మూవీ వచ్చేసి 'ది గోట్ లైఫ్' అది కూడా మలయాళం మూవీనే. ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. సో, మనం అక్కడక్కడ చూస్తుంటాం. మన రిలేటివ్స్ కానీ, మనకు తెలిసిన వాళ్ళు గానీ, సౌదీకి ఎక్కువ వెళ్తా ఉంటారు వేరే కంట్రీస్‌కి. సో, సౌదీకి వెళ్లి అక్కడ వాళ్ళు తీసుకుపోయినటువంటి పని వేరు. మనం ఇక్కడ వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినటువంటి వర్క్ వేరు. మనకు చూపించినటువంటి వర్క్ వేరు. సో, ఇది కూడా 'నజీబ్ మహమ్మద్' అనేటువంటిది ఒరిజినల్ బయోగ్రఫీ అండి ఇది. ఇది కూడా మలయాళంలో వచ్చేసి 2008లో జరిగినటువంటిది. 'పృథ్వీరాజ్ సుకుమార్' అని ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ అండి. మొదట్లో ఇక్కడి నుంచి సౌదీకి వెళ్ళినప్పుడు దాని బాడీ ఎలా ఉంది. సో, ఆఫ్టర్ 2 ఇయర్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత తప్పించుకున్న తర్వాత ఎక్స్‌ట్రార్డినరీ చాలా సబ్జెక్ట్ ఉన్నటువంటి మూవీ. సో, ఆ 'నజీబ్ మహమ్మద్' అనేటువంటి పర్సన్‌ని ఈ సౌదీకి వెళ్లి తన 5 సెంట్ల భూమిని ఇక్కడ అమ్ముకొని సో, వచ్చినటువంటి వాళ్ళతో పాస్‌పోర్ట్ వాటిని తీసుకొని అక్కడికి వెళ్లి సో, ఇక్కడికి వెళ్ళిన వర్క్ వేరు, అక్కడ చూపించినట్టు వర్క్ వేరు. సో, ఆ గొర్రెల కాపరిలాగా ఉండడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా క్రూరంగా హింసించడం, వాటర్‌కి కూడా చాలా ఇబ్బంది కలిగించడం. సో ఆ మేకలకు, ఒంటెలకు పెట్టేటువంటి వాటర్‌ని తను కూడా తాగమని చెప్పడం. సో, ఇవన్నీ ఎడారిలో ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుందండి. 'ది గోట్ లైఫ్'. సుకుమారన్, పృథ్వీరాజ్ ఎక్స్‌ట్రార్డినరీ చాలా బాగా చేశారు. నాకు తెలిసినంత వరకు నేషనల్ అవార్డ్ ఫిల్మ్ ఇదైతే. సో, 'గోట్ లైఫ్' మూవీకైతే ఏఆర్ రెహమాన్ గారు సంగీతం అందించారు. ఎక్స్‌ట్రార్డినరీగా ఉందండి. ఏఆర్ రెహమాన్ ఈస్ బ్యాక్ అని చెప్పేసి అనుకోవచ్చు. అక్కడ మలయాళంలో అయితే 'పెరియోనే' అని చెప్పి సంథింగ్ ఈ సాంగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మన తెలుగులో అయితే 'తేజమే' అని చెప్పేసి ఈ ఈ ఈ వే ఆఫ్ ఉంటుంది. ఆ బీజీఎం ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. సో, అక్కడున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు? 'ది గోట్ లైఫ్' అయితే చాలా బాగా ఉంటుందండి. సో, సుకుమారన్, పృథ్వీరాజ్ గారికి ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ వస్తుందని వి ఆల్ ఆర్ ఎక్స్‌పెక్టెడ్. బట్ వాట్ ఎవర్ ఇట్ వస్తుందా లేదా సెకండరీ. బట్ చాలా చక్కగా చేశారు. 6 ఇయర్స్ టైమ్ పట్టింది. 2018లో ఈ మూవీ స్టార్ట్ చేశారు. 2024కి రిలీజ్ అవ్వడం జరిగింది. చాలా ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్. ఆ బాడీ షేప్‌ని మలుచుకోవడం. సో, ఫస్ట్ 78 కేజీస్ ఉన్నటువంటి సుకుమారన్ గారు, పృథ్వీరాజ్ గారు. సో, లాస్ట్‌లో ఒక 30 కేజీస్ వస్తే ఎలా ఉంటారో అసలు వాష్డ్ ఔట్ రిబ్స్ అంటే ఆ ప్రక్కటెముకలు, ఎముకలన్నీ కనిపించే విధంగా, ఆ విధంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. సో, వాట్ ఎవర్ ఇట్ అండి. సో, మీరు కూడా 'ది గోట్ లైఫ్‌నయితే చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయండి. అట్ ద థర్డ్ మూవీ వచ్చేసి తమిళ్‌లో రిలీజ్ అయినటువంటి 'అమరన్'. చాలా ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ మూవీ అండి. సో, రియల్ రియల్ లైఫ్‌లో 'ముకుంద' నుంచి అలాగే 'ఇందు రేఖ వర్గీస్' గురించి ఎక్స్‌ట్రార్డినరీ బయోగ్రఫీ. అది చాలా బాగా తీశారు. ఆ పాత్రలో సాయి పల్లవి అయితే ఎక్స్‌ట్రార్డినరీగా ఇమిడిపోయింది. అట్ ద సేమ్ టైమ్ 'శివకార్తికేయన్' గారు చాలా బాగా మంచి పెర్ఫార్మన్స్ అయితే చేయడం జరిగింది. సో, 'ముకుందే' అంటే చేట వీటి గురించి 'ఇందు రేఖ వర్గీస్' ఎలా రియాక్ట్ అవుతుంది. సో, అక్కడ యుద్ధం జరిగినప్పుడు చనిపోతే ఎలా ఉంటుంది. సో, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ లవ్
వాటన్నిటి చాలా చక్కగా డైరెక్టర్ అయితే చాలా బాగా చేశాడు. ఎక్స్ట్రార్డినరీ మూవీ అండి 'అమరన్.' సో, అక్కడే మనమైతే ఇక్కడ సేఫ్‌గా ఉన్నామంటే దానికి రీజన్ అయితే అక్కడ ఉన్నటువంటి సీఆర్‌పీఎఫ్ గాని, ఆర్మీ గాని, మిగతా మిలిటరీ‌లను అందరండి ఎక్స్ట్రార్డినరీ అందరూ గూడా వాళ్ళ వాళ్ళ పని వలన, వాళ్ళ కర్తవ్యం వల్ల, వాళ్ళ వాళ్ళ దేశభక్తి వల్ల మనం ఇక్కడ సేఫ్‌గా ఉన్నాం. సో, వీటన్నిటిని మూవీలో అయితే చాలా ఎక్స్ట్రార్డినరీగా చూపించడం జరిగింది. బట్ మీరు గూడా ఈ 'ఎమరన్' మూవీని మిస్ కాకుండా ఆల్‌మోస్ట్ అందరూ చూసుంటారు. బట్ మరి ఒకసారి చూడాలనిపిస్తే చూడండి. సాయి పల్లవి గారి క్యారెక్టర్ ఎక్స్ట్రార్డినరీ. 'ఇందు రేబికా వర్గీస్' ఆ పేరు ఇక ఎక్స్ట్రార్డినరీ. ఆ సాయి పల్లవి గారికి ఆ పేరు పెట్టింది అన్నట్టుగా అంత బాగుంది. 'శివకార్తికేయన్' గారిది కూడా మంచి క్యారెక్టర్ బాగా ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. సో, అక్కడ యుద్ధంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. సో, ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ లవ్ ఒరిజినల్ స్టోరీ. సో, 6 ఇయర్స్ తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం తర్వాత తను చనిపోయిన తర్వాత కూడా ఏడవద్దని చెప్పేసి 'శివకార్తికేయన్' సో, 'ముకుంద' క్యారెక్టర్ గురించి డిస్కస్ చేయడం. సో, 'ఇందు రేబికా వర్గీస్' లాస్ట్ ప్రెసిడెంట్ దగ్గర మెడల్ తీసుకున్నటువంటి విషయంలో కూడా చాలా చక్కగా నిబ్బరంగా చాలా ఏడవకుండా సో, వీటన్నిటి అమరన్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందండి ఈ మూవీ. చాలా బాగుంటుంది. సో, తమిళ్‌లో రిలీజ్ అయినటువంటి మూవీలో ద బెస్ట్ మూవీ రీసెంట్ టైమ్‌లో 2024లో అయితే. నాకు నచ్చిన మూవీలో అయితే తమిళ్ నుంచైతే తమిళ్ ఇండస్ట్రీ నుంచైతే 'అమరన్' ద బెస్ట్ మూవీ 2024 ఫరెవర్. ఈ 2024లో ఫోర్త్ ఫిల్మ్ మన తెలుగు ఇండస్ట్రీ మూవీ అండి. 'క' కే సో, 'కర్మ'కి సంబంధించినటువంటి కిరణ్ అబ్బవరం గారైతే చాలా మంచి పెర్ఫార్మన్స్ ఉందండి. సో, ఇంతకుముందు మూవీస్ కంటే ఈ మూవీ చాలా బాగా ఉంది. తన పెర్ఫార్మన్స్ గాని, స్టోరీ గాని, సో, ఉత్తరాలు చదివేటువంటి పర్సన్ సో, మిగతా వాళ్ళు ఉత్తరాలు చదివితే ఎలా ఉంటుంది? సో, వాటి నుంచి రహస్యాలు తెలుసుకోవడం, సో, నిజాలు రాబట్టడం, ఒకరికి అన్యాయం జరగకుండా సో, గర్ల్స్‌ని స్మగ్లింగ్ చేయకుండా వేరే దేశాలకు పంపించకుండా సో, వీటన్నిటి గురించి చాలా ఎక్స్ట్రార్డినరీగా ఈ 'కా' మూవీ అయితే ఉంది. సో, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేటువంటి మెసేజ్ కూడా కిరణ్ అబ్బవరం గారు చాలా తన పెర్ఫార్మన్స్ చాలా బాగా తీసుకెళ్లారు. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారు. ఈ 'కే' సినిమా వచ్చేసి ఆఫ్టర్ లాంగ్ జర్నీ తర్వాత కిరణ్ అబ్బవరం గారికి మంచి బెస్ట్ మూవీ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఇది ఇండస్ట్రీ టాక్ ద బెస్ట్ విషెస్ కూడా కిరణ్ అబ్బవరం గారు, ఎన్టీఆర్ దగ్గర గారి నుంచి, రామ్ చరణ్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి చాలా మంది ఇండస్ట్రీ పెద్దల దగ్గర నుంచి అయితే బెస్ట్ విషెస్ అయితే తీసుకోవడం జరిగింది. 'కా' మూవీ అయితే చాలా బాగా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందండి. సో, ఇక ఫిఫ్త్ ఫిల్మ్ అయితే మన తెలుగు ఇండస్ట్రీలో 2024లో ద బెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్.' సో, 'దుల్కర్ సల్మాన్' గారు స్ట్రెయిట్ ఫార్వర్డ్ తెలుగులోనే చాలా మంచి మూవీస్ తీస్తున్నారు. సో, ఇక్కడ వాళ్ళు కూడా పాన్ ఇండియా అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ వాటెవర్ ఇట్ 'దుల్కర్ సల్మాన్' గారైతే లాస్ట్ సారి కూడా 'సీతారామం' సినిమాని డైరెక్ట్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలోనే చేయడం జరిగింది. సో, ఈ 'లక్కీ భాస్కర్' మూవీ వచ్చేస్తే ఎక్స్ట్రార్డినరీగా ఉంటుందండి. బ్యాంక్‌కి సంబంధించినటువంటి అక్కడ ఫ్రాడ్ ఉందా? నిజం ఉందా? వాటెవర్ ఇట్ ఒకవేళ బ్యాంక్ ఎంప్లాయీస్ ఇలా చేస్తారా? అనేటువంటి క్వెషన్ మార్క్ అయితే నాకైతే మైండ్‌లో స్ట్రైక్ అయింది. సో, మీకు కూడా మూవీ చూసింటే డెఫినైట్‌లీ ఆ క్వెషన్ వచ్చేసింది. సో, యాంటోనీ అనేటువంటి పర్సన్ సో, 'దుల్కర్ సల్మాన్‌ని, భాస్కర్‌ని ఏదైనా మోసం చేస్తాడనేటువంటి క్వెషన్ మార్క్ కూడా అందరికి వచ్చి ఉంటుంది. సో, బట్ మంచి బాండింగ్ సో, ఫ్రెండ్‌షిప్ బాండింగ్ కూడా చాలా బాగుందండి. సో, హీరోకి తన హీరో ఫ్రెండ్‌కి చాలా బాగుంది. సో, నాకొక చక్కటి టీ, ఒక సమోసా తినిపిస్తావా అని చెప్పేసి ఆ డైలాగ్ అయితే చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉందండి. నాకు రైజ్ అయినటువంటి ఇంకొక క్వెషన్ ఏంటంటే, సో, ఇక్కడెక్కడైనా ఆఫ్టర్ లంచ్ తర్వాత రండి అని జెప్పేసి చెప్తారేమో. సో, యాజ్ యూజువల్‌గా మనం బ్యాంక్స్‌కెళ్తే లంచ్ తర్వాత రండి అని చెప్పి చెప్తా ఉంటారు. సో, అది కూడా ఎక్కడైనా చూయిస్తారంటే అదేం కాకుండా మంచి సబ్జెక్ట్‌ని, ఫ్రెండ్‌షిప్ బాండింగ్‌ని, డబ్బు విలువను, ఒకవేళ డబ్బు వస్తే అహంకారంగా ఉండాలా, లేదంటే ఒబీడియంట్‌గా ఉండాలా, వీటన్నిటి గురించి చాలా బాగా చేశారు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మూవీ ఇదైతే. 'దుల్కర్ సల్మాన్' గారిది. ద బెస్ట్ మూవీ అని చెప్పి చెప్పుకోవచ్చు. మనీకి సంబంధించినటువంటి గాని, మైండ్‌కి సంబంధించినటువంటి మూవీ అని 'లక్కీ భాస్కర్' ఎక్స్ట్రార్డినరీ మూవీ. హీరోయిన్ యాజ్ యూజువల్‌గా చాలా బాగా తన పెర్ఫార్మన్స్ సో, ఫైనల్‌గా సిక్స్త్ మూవీ నాకు నచ్చినటువంటి 24లో బెస్ట్ మూవీ 'పుష్ప' తగ్గేదేలే. సో, ఎక్కడ తగ్గకుండా డైరెక్టర్ గాని, నిర్మాత వాళ్ళు గాని, ఆహ్, ము హీరో గాని, హీరోయిన్ గాని, స్టోరీ గాని ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఆ కేశవ క్యారెక్టర్ గాని, సో, చాలా బాగుంది 'పుష్ప' అండ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో అల్లు అర్జున్ గారైతే చాలా ఎక్స్ట్రార్డినరీ చేశారు. అస్సలు ఒంటి చేత్తోటి ఈ మూవీని లాక్కొచ్చారని చెప్పి అనుకోవచ్చు. 'గూస్ బంప్స్' మూవీ ఫైనల్‌గా జాతరకు సంబంధించినటువంటి మూవీ సీన్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంది. సో, వాటి గురించి ఎక్కడ మనం పేరు పెట్టలే. కళ్ళు ఇలా అప్పగించి చూసేటువంటి సీన్ వచ్చేసింది. అదైతే జాతరకు సంబంధించిన ప్రతి సీను చాలా బాగా అల్లు అర్జున్ గారు ఒంటి చేత్తోటి లాక్కొచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చు. బట్ ఇష్యూ అయింది. వాటెవర్ ఇట్ బట్ మూవీ అయితే ద బెస్ట్ మూవీ అండి 2024లో 'పుష్ప.' సో, అందరూ చూసారు. ఫ్యాన్స్ గాని, మిగతా వాళ్ళు గాని అందరూ చూసి ఉంటారు. సో, 'పుష్ప' అయితే నాకు తెలిసినంత ద బెస్ట్ మూవీ. రివ్యూకి అయితే నేనైతే ఇప్పటి వరకు సో, సో 5/5కి 5 మార్క్స్ అయితే డెఫినైట్‌లీ ఇవ్వచ్చు ఈ మూవీకి సంబంధించి. సో, 'పుష్ప' ఎక్స్ట్రార్డినరీ మూవీ. తగ్గేదేలే. సో, ఈ 2024లో అయితే నాకైతే ఈ బెస్ట్ 6 మూవీ నచ్చాయి. సో, మీకు నచ్చినటువంటి మూవీ ఉంటే కామెంట్ చేయండి. లేదంటే మీకు నచ్చినటువంటి మూవీ ఉంటే వాటిని కూడా కామెంట్ చేయండి. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ 2025 ఫ్యూచర్ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.